వాకటి శ్రీహరి గారికి, మరి వేదిక మీదున్న పెద్దలు జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, ఇంకా చెప్పుకుంటూ పోతే అందరి పేర్లు చెప్తే మళ్ళీ మీ అందరికీ బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది. ప్రతి ఒక్క నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులకు పేరు పేరున కూడా మరి కోటకొండ గ్రామ ప్రజలందరికీ, దాంతోపాటు నారాయణపేట్ మండలం వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన కార్యకర్తలు కానివ్వండి, గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇంత ఆలస్యమైనా కూడా చాలా ఓపికగా వింటున్నారు ప్రతి ఒక్కరు, చాలా సంతోషం. నేను ఎక్కువసేపు మాట్లాడాను, అది మీకు కూడా తెలుసు. తక్కువ మాట్లాడతా, పని మాత్రం ఎక్కువ చేస్తా అని ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నా కాబట్టి తక్కువనే మాట్లాడతా, 2 నిమిషాలు మాట్లాడతా. ముందుగా కోటకొండకి వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా మీ అందరికి తెలియజేస్తుంది ఒకటి ఏంటంటే, కోటకొండ మండలం కావాలని మీరందరూ కోరినరు. ఆ రోజు ప్రచారంకి వచ్చినప్పుడు కోటకొండ మండలం కావాలి, అక్కడ గార్లపాడు కానివ్వండి, కానుకుర్తి మండలాలు కూడా కావాలని కోరడం జరిగింది. ఈ 3 మండలాల రిప్రజెంటేషన్ అనేది కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. దీంతో పాటు రెండో విషయం మాట్లాడిన ప్రచారం అప్పుడు, నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోత పథకాలు జియో నంబర్ 69 గురించి ఎన్నో సంవత్సరాల కళ మన నారాయణపేట్ నియోజకవర్గానికి నీళ్ళు కావాలని. అవునా కాదా? నీళ్ళు కావాలి కదా మనకి. మీ అందరికి ఏం కావాలంటే నీళ్ళు మొదటిగా కావాలనేదే మీ అందరి బాధ కూడా ముందు నుంచి కూడా. ఆ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోత పథకం కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో మొదటి నుంచి కూడా ఉన్నది, ఆ రోజు సభకు వచ్చినప్పుడు వారు చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. కలిసేటప్పుడు కూడా మా వంశీచంద్ర రెడ్డి గారు కూడా ఉండడం జరిగింది. తర్వాత ఇరిగేషన్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి త్వరలో మనకి ముఖ్యమంత్రి గారు శుభవార్త తెలియజేయబోతున్నారని మళ్ళీ మీ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ, 2 విషయాలు మాట్లాడేసిన మా అమ్మలైతే వెయిటింగ్లో ఉన్నారు, మా ఇల్లు పెన్షన్లు చెప్తలేదు అని. అంతేనా? అడుగుతారు కదా నెక్స్ట్. నేను ఇక్కడ నుంచి దిగంగానే అక్కడ ఉన్నారు వెయిట్ చేస్తున్నారు. పెన్షన్ల గురించి చెప్తుందో, ఇల్లుల గురించి చెప్తుందో, గ్యాస్ సిలిండర్ గురించి చెప్తుందో, చెప్పిపోయింది. అన్ని మాటలు అటే పోయింది, వస్తుందో రాదో అనుకున్నారు. అవునా? నవ్వుతున్నారంటే నిజంగానే మాట్లాడుతున్నాం. మరి అమ్మ, ఏదైతే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ 6 పథకాలతో మీ ముందుకు వచ్చిందో, ఆ 6 పథకాలు తప్పకుండా అమల్లోకి వస్తాయి. మీరు ప్రజాపాలనలో అందరు కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 5 పథకాలకి ఒక దరఖాస్తు పత్రం ఇవ్వడం జరిగింది. ఇల్లులు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, మా మహిళలకు 2500 రూపాయలు కానివ్వండి, కరెంటు కానివ్వండి, రైతులకి రైతు భరోసా పథకం కానివ్వండి, ప్రతి దానికి కూడా ఒకటే దరఖాస్తు పత్రం మీరందరూ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తాను, తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాలు ఇంటికి చేర్చే బాధ్యత మళ్ళీ కూడా నేను తీసుకొని మీ ముందు ఉంటానని కూడా మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయినామంటే మన వంశీచందన్న గారు ముందు నుంచి కూడా పాలమూరు న్యాయ యాత్ర అని మొదలుపెట్టారు. ఎందుకు అంటే మీ అందరు తెలుసు, పాలమూరు జిల్లా ముందు నుంచి కూడా వెనుకబడ్డ ప్రాంతం. దాంట్లో ప్రత్యేకంగా మన నారాయణపేట్ నియోజకవర్గం కానివ్వండి చాలా వెనుకబడ్డ ప్రాంతం. మీ అందరు కూడా అది అవగాహన ఉంది. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలతోని మమేకం అవ్వాలనే ఆయన దృష్టితోని మీ ముందుకు రావడం జరిగింది. మరి మీ అందరి ఆశీర్వాదం ఏ విధంగా అయితే నా మీద ఉండిందో మరి ఆయన మీద కూడా అలానే కొనసాగుతుంది ఉంటుంది అని కోరుతూ, మరి ఆయనని గెలిపించుకుందామా లేదా? ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటున్నామా లేదా? గెలిపించుకోవాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? మీరు ఇంత సప్పగా మాట్లాడితే మా మంత్రి గారు కానివ్వండి, వచ్చిన అందరు కూడా ఏమనుకుంటారు? వేదిక మీద ఉన్న పెద్దలు ఏ గుర్తుకు ఓటేస్తాం? హస్తం గుర్తుకు ఓటేస్తున్నామా లేదా?
మరి మీ అందరి ఆశీర్వాదం ఇలానే కొనసాగాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడుకుంటూ మీ అన్ని సమస్యలు కూడా తీసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే. ఇక సెలవు తీసుకుంటూ మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాం మీ ఊరికి.